రైట్. బీహార్‌లో కూడా ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ బహుశా పోస్టల్ ఓట్స్ అయి ఉంటది. లేదా కొన్ని చోట్ల రౌండ్స్ కూడా అయి ఉంటది. 63 చోట్ల ఎన్‌డీఏ, 34 చోట్ల ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అనమాట. సో ఇదేమో బీజేపీ, జేడీయూ కూటమి ప్రధానమైనవి. ఇక జనస్వరాజ్ ప్రశాంత్ కిషోర్ గారి పార్టీకి కేవలం 2 చోట్ల మాత్రమే ఉందట. సో ఇది ఎక్స్పెక్టెడ్, అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏం చెప్పాయో దాదాపు అదే రకంగా ఉన్నట్లుగా కనపడుతోంది. ముందుగా విఠల్ గారు మీకు అభినందనలు చెప్పేయచ్చా, లేకపోతే మళ్ళీ ఏమన్నా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు మాకున్నటువంటి ఎగ్జిట్ పోల్కు తో సంబంధం లేకుండా మాకు పార్టీకి ఉన్నటువంటి ఉన్న సమాచారం ఏంటంటే, అక్కడ 100% ఎన్డీఏ, అంటే నితీష్ గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఎన్డీఏ చాలా రోజుల నుంచి కసరత్తు చేసుకుంటా వస్తుంది సార్. అంటే ముఖ్యంగా మహాగఠబంధన్ గ్రూప్ లో ఏమైందంటే, చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ తర్వాత తేజస్వి యాదవ్ సంబంధించిన సీట్ షేరింగ్ లో చాలా రకాల అంతర్గతంగా విభేదాలు చివరి వరకు వాళ్ళు ప్రకటించకపోవడం అనేది కూడా జరిగింది. చివరికి తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి ప్రకటించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ సిద్ధంగా లేదు చాలా రోజుల వరకు. అయితే ఆ మహాగఠబంధన్ అన్నారా, ఆ గఠబంధన్ అయితే లేదు. ఇప్పుడు తేజస్వి యాదవ్ స్వతహాగా తాను ఒక స్థానిక నాయకుడు లాలూ ప్రసాద్ కొడుకు కాబట్టి ఒక యువకుడు, ఆయనకు ఆదరణ ఉంది, మేము తప్పు పట్టట్లేదు. కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కలిసి పనిచేసినట్టుగా అయితే మాకు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ కూడా అక్కడ గొప్పగా ఉండే అవకాశం లేదు. ఇవాళ ఎన్డీఏ గత 20 సంవత్సరాల నుంచి నితీష్ గారు 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పైన కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఆదరణ ఉంది. ముఖ్యంగా ఎంబీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా తనకు ఆదరణ ఉంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం బీహార్ కి అన్ని రకాల సహాయ సహకారాలు అభివృద్ధిలో చేదోడుగా ఉంటూ ఒక అత్యంత వెనుకబడినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా అయినటువంటి బీహార్ లో కొంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ప్రజలకు, అంటే అట్లా కాదు, అక్కడ కూడా మీరు తెలివిగా ఏం చేశారంటే 75 లక్షల మంది మహిళలకి 10,000 చొప్పున ఎలక్షన్కి 10 రోజుల ముందు ఎట్లా ఇచ్చారు, నెల రోజుల ముందు నా నోటిఫికేషన్ రావడానికి ముందుగా, అనౌన్స్మెంట్ రావడానికి ముందుగా ఇచ్చారు. సో ఈ రకంగా మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే బయటపడినట్టు అనుకోవచ్చు కదా. ఇవాళ పథకాలు అనేది అనివార్యం అయిపోయింది సార్. సంక్షేమ కార్యక్రమాల్ని మనం ఎవరు తీసేయడానికి వీల్లేదు. అది డెఫినెట్ గా ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో గెలవాలంటే సంక్షేమ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ప్రకటించింది. సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం వేరు, ఎలక్షన్లు నెల రోజులు ఉండగా డబ్బులు పంచడం వేరు. ఎంత నోటిఫికేషన్ రాలేదు కాదు, బీజేపీ వాళ్ళు ఏమో నీతులు చెబుతారు, చేసేదేమో మరి ఇటాటి చేస్తుంటారు. అప్పటికి నోటిఫికేషన్ రాలేదు సార్. నోటిఫికేషన్ వచ్చిందని నేను అంటలేదు. నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందన్నా కూడా అది కూడా అనైతిక రాజకీయమే కదా. ప్రధాని మోడీ గారు 2014 ముందు చెప్పిన నీతులేంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని ఆ పార్టీ బీజేపీ విత్ డిఫరెన్స్ అన్నారు. విత్ నో డిఫరెన్స్ అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది అనేది అనిపిస్తుంది. సంపదని ప్రజలకు పంచకపోతే ఎవరికి పంచుతాం సార్? ఎక్కడికి వచ్చారు, ఎట్లా వచ్చారా? ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రజలకు మేము పంచలేదు, మీరు పంచండి పంచకపోండి, కానీ ఎలక్షన్లకి నెల రోజుల ముందు పంచి అదే సంపద పంచామంటే జనం చెవిలో కదా. కార్యక్రమాలు పేద ప్రజలకు అందాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జూబ్లీ హిల్స్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సమాచారం వచ్చింది. జూబ్లీహిల్స్లో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి ఆధిక్యత వచ్చినట్లుగా సమాచారం వస్తూ ఉంది. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో. రైట్, మళ్ళీ ఒకసారి మన రామచంద్ర నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు చెప్పండి, విఠల్ గారు చెబుతున్నారు బీహార్లో సంబంధించినటువంటి ఫలితం మీద ఇది నిరుత్సాహం కలిగించేదైనా ఇప్పుడు వస్తున్నటువంటి ఇండికేషన్స్ ఇవి అది కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే కొద్ది మార్పు వస్తే రావచ్చు. మీరేమంటారు? బీహార్లో ఓటమి దిశగా వెళుతున్నట్లా, లేదా గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? వాస్తవంగా విఠల్ గారు చెప్పినట్టు అక్కడ అంటే వాళ్ళ డబ్బులు అక్కడ పథకాలు ఏమంటారు, ప్రజలకు సంపద పంచడం తప్పదా అంటే ఏమంటున్నారు, ప్రజలకు పంచడం అవసరం అని చెప్తున్నారు. వారు ఇచ్చిన హామీలు మోడీ గారు ఎప్పుడు గత 10 సంవత్సరాలు ఎక్కడ ఇవన్నీ హామీలు ఈరోజు బీహార్ లో ఇచ్చిరండి. అదేవిధంగా ప్రభుత్వంలో వారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ, అదేవిధంగా బీహార్ లో నితీష్ గారు ఉన్నారు. సో కొంత ఈ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా కొంత వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని వారి ఎన్నికల్లో చేయడం, అదేవిధంగా తేజస్వి యాదవ్ గారి కుటుంబంలో కూడా ఉన్న అంతర్గత కలహాలు,
కొన్ని ఈ ఎన్నికల మీద ప్రభావం అయితే చూపుతుంది డెఫినెట్లీ. బట్ గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ప్రజల్లో కొంత మెరుగ్గా ప్రచారం సరళి చూస్తే, రాహుల్ గాంధీ గారి పర్యటనలు చూస్తే ప్రజలు కొంత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ పొత్తు విషయాల్లో కొంత అది ఏమన్నా తేడా జరిగి ఉండొచ్చు. ఏదేమైనా బీహార్ లో భవిష్యత్తులో ఇప్పుడు మీరు 18 ఎన్నికలకు 23 ఎన్నికలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రజలు ఒక మార్పు కోసం తీర్పు ఇచ్చారో, డెఫినెట్ గా భవిష్యత్తులో అది మోడీ గారి మీద వ్యతిరేకత ఆల్రెడీ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది. సౌత్ లో వాళ్ళు బీజేపీ పెద్దగా క్యాడర్ గానీ లీడర్షిప్ గానీ క్షేత్రస్థాయిలో పెద్దగా లేరు. తప్పకుండా రేపు 28, 29 మరి ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో మళ్ళీ పుంజుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్. జూబ్లీ ఎలక్షన్స్ మీకు అనుకూలంగా వచ్చేస్తున్నట్లున్నాయి ఫలితాలు. పోస్టల్ బ్యాలెట్లు అయితే లీడ్ వచ్చేసిందంట. సో యూఆర్ హ్యాపీ? తప్పకుండా జూబ్లీ హిల్స్ లో నేను ముందు నుంచి చెప్తా ఉన్నా 30,000 మెజార్టీతోని 30 నుంచి 50,000 మెజార్టీతోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుపు పొందబోతున్నారు. దానికి ఒకటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ యొక్క గత ప్రయత్నాలు అంటే ఇప్పుడు హైటెక్ సిటీ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, మెట్రో ట్రైన్ కావచ్చు, ఇవన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా పరిశ్రమలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏ పరిశ్రమలైనా, ఏ యూనివర్సిటీలైనా, అది విద్యా సంస్థలైనా అది కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి. కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ మీద ఒక స్ట్రాంగ్ నమ్మకం, అదేవిధంగా మా నాయకులు మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ఒక నమ్మకం ఈ జూబ్లీహిల్స్ ఫలితాలని ఇంపాక్ట్ చేయబోతుందని తెలియజేస్తుంది. రైట్. ఏమిటి పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్ వెనకబడినట్లుగా వస్తుంది కదా, కాంగ్రెస్ ముందంజన వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ దాదాపుగా 1000-1200 హయ్యర్ సైడ్ ఉంటాయి సార్. అది పోస్టల్ బ్యాలెట్లో వెనుకబడినంత మాత్రాన ముందు ఫలితాల్లో కూడా అదే పునరావృతం అవుతుందన్న ఆలోచన మనం చేయాల్సిన అవసరం లేదు. 100% కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేము. ఈ 10 రౌండ్లకు సంబంధించి 2 లక్షల ఓట్లు దాదాపుగా ఏవైతే పోలైనాయో దాంట్లో మెజారిటీ మేమే సాధిస్తామన్న పూర్తి విశ్వాసం ఉంది. రెండో విషయం, ఇందాక వారు చెప్తూ హైదరాబాద్కి ఓఆర్ఆర్ చేసినాము, హైటెక్ సిటీ కట్టినాము, ఇంకోటి చెప్తా ఉన్నారు. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేసినారో దాన్ని చూపించే ఈ రోజు కూడా మమ్మల్ని విశ్వసిస్తారని చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ పని చేసినాము, ఈ అభివృద్ధి చేసినాము, జూబ్లీహిల్స్కి ఇది చేసినాము, హైదరాబాద్కి ఇది చేసినాము, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం తీసుకున్నాము, దీనివల్ల ఇంతమంది లబ్ధి పొందినరు అన్నది చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా. సో రాజశేఖర రెడ్డి గారి మీద ఏమన్నా మంచి పేరుండి దానివల్ల కొన్ని ఓట్లు పడుతున్నాయన్నది మాత్రమే ఇక్కడ కనబడతా ఉంది తప్పితే నిజంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి అయితే పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ రానున్నటువంటి రౌండ్లలో పూర్తి విశ్వాసం ఉంది మాకు. 100% మేమే ముందంజలో ఉండే అవకాశం ఉంది. రైట్. విఠల్ గారు చెప్పండి, ఏంటి జూబ్లీహిల్స్ సరే మీకైతే ఎట్టగా ఆశ లేదన్న సంగతి మాకు కూడా తెలుసు అంతర్గతంగా. బట్ ఓవరాల్గా ఉన్న ట్రెండ్ కాంగ్రెస్ ముందంజలో ఉందని వస్తోంది కదా. అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అట్లనే చూపించింది సార్, కాంగ్రెస్ కొంత ముందంజలు ఉన్నట్టుగా చూపించింది. లాస్ట్ 3 days అంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా కాన్ఫిడెన్స్ ఉంది. క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిచిపోయింది బీఆర్ఎస్. కాన్ఫిడెన్స్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా గెలుస్తున్నాం అని కొంత నెగ్లిజెన్స్ చేసినట్టుగా ఉంది. అయితే పోల్ క్యాంపెయినింగ్ లో కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 3 days చాలా చక్కగా చేసుకుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నటువంటి వాతావరణం చాలా చక్కగా చేసుకుందంటే ఏంటో దాన్ని డెఫినేషన్ ఏమైనా చెబుతారా? చక్కగా అంటే ఏం సార్, పోల్ మేనేజ్మెంట్ కదా సార్. పోల్ మేనేజ్మెంట్ లో ఏ అంశాలు ఉంటాయి, ఏ జనానికి అర్థమయ్యేది చెప్పండి, ఏ అంశాలు ఉంటాయి ఏం చెప్పనా సార్. ఇప్పుడు నిఖిల్ ఒప్పుకుంటాడో లేదో నాకు తెలిసిన సమాచారము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 90 మంది ఏజెంట్లని కాంగ్రెస్ పార్టీ కొనుక్కుంది. నిజమా? వాళ్ళకి నోటీసులు ఉందో లేదో తెలియదు. సంచలనమైన 90 బూతులల్లా బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు లేరు, వాళ్ళు అపాయింట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా వాళ్ళు సపోర్ట్ చేసింది. ఇట్లా లాస్ట్ 3-4 days లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉండి పార్టీలు లేవు, ఏం లేవు సార్ ప్రజలకు. ఎప్పుడో కారల్ మార్క్స్ చెప్పినట్టుగా ఆర్థిక సంబంధాలన్నీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నట్టు పార్టీల సంబంధాలు కూడా ఏం లేవు సార్, డబ్బే.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ కాంగ్రెస్ కమ్ముడు పోతాడా సార్ ఎలక్షన్ రోజు? అదే అంత అంత పకడ్బందీ కార్యకర్త అదేమని అడిగారు అనుకోండి, పానీ అబ్బా డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయి ప్లస్ బై ఎలక్షన్ కదా ఏముంది ఇది అయితే అనే అభిప్రాయం కూడా వాళ్ళు చెప్తా ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా సార్, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అట్లా అయిపోయింది వ్యవస్థ.